ఉన్నాయి. ఆ సందేహాలను నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి, ఫ్రంట్ జోసా సీట్ అలొకేషన్లో ఫ్రంట్లో ద లేటెస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిపోర్టింగ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ రౌండ్ ఫస్ట్ ఫీ పేమెంట్ ఈజ్ రౌండ్ 1 ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ 5 PM June 22. అందులో ఇంకొక చాలామందికి ఉన్న సందేహాలు ఏంటంటే ఫస్ట్ రౌండ్లో మీరేమనుకుంటున్నారు, మాకు సీట్ అలొకేషన్ అయ్యింది, నేను ఫ్లోట్ తీసుకోవాలనుకుంటున్నాను, స్లైడ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎవరైతే అలాంటి సందేహాలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రౌండ్లో ఈ పేమెంట్ చేయట్లేరు. ఎందుకంటే నేను సెకండ్ రౌండ్కి వెళ్తాను, థర్డ్ రౌండ్కి వెళ్తాను అన్న ఆలోచన ఉంది అందరు. కాకపోతే ఈ విషయం అనేది చాలా రాంగ్. ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీట్ అలొకేషన్ అవుతుందో వాళ్ళు ఫస్ట్ ఫ్రీజ్ కానీ, ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ ఆప్షన్ని సెలెక్ట్ చేసి వాళ్ళ బిల్లింగ్నెస్ని కంప్లీట్ చేసినాక సెకండ్ స్టెప్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, థర్డ్ స్టెప్ పేమెంట్ అప్లోడ్ చేయాలి. అలా చేసిన వాళ్ళే ఫస్ట్ రౌండ్లో సీట్ యాక్సెప్టెన్స్ అయినట్టు మీనింగ్. ఎవరైతే అలా చేయని వాళ్ళకి సెకండ్ రౌండ్కి వెళ్ళే అవకాశము లేదు. ఎవరైతే ఫస్ట్ రౌండ్లో సీట్ అలొకేషన్ వాళ్ళకి సీట్ అలాట్ కాలేదో వారు సెకండ్ రౌండ్లో సీట్ అలొకేషన్ అయిన టైంలో పేమెంట్ అనేది చేయాలి. చాలామందికి ఉన్న సందేహాలు ఇవండి, చిన్న చిన్న సందేహాలు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేయాలో జోసా కౌన్సిలింగ్కి, సర్టిఫికేట్ ఫార్మాట్స్. ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఎవరైతే కేటగిరీ సీట్ లేదు వాళ్ళకి కేటగిరీ చేంజ్ కావాలనుకుంటున్నారు వాళ్ళు ఈ సీట్ నుంచి ఎక్స్చేంజ్ సీట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓబీసీ క్యాండిడేట్ అండి. ఓబీసీ క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ లేదు అన్నప్పుడు ఏం చేస్తారు, మా దగ్గర సర్టిఫికేట్ లేదు, మేము అప్లోడ్ చేయలేకపోతున్నాము అన్న వాళ్ళే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశము ఉండదు. ఈ ఓబీసీ సీట్ అనేది ఫస్ట్ రౌండ్లో క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ రౌండ్లో వీళ్ళు డిక్లరేషన్ అప్లోడ్ చేస్తే వీళ్ళు ఓబీసీ 2 నుంచి సెకండ్ రౌండ్కి జనరల్గా కన్వర్ట్ అవుతారు. ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే ఈ సీటు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకేమన్నా సందేహాలు ఉంటే మీరు చెప్పొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైతే లాస్ట్ June 18 ఫీజ్ పేమెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. June 22 వరకు ఎక్స్టెండ్ చేశారని, June 22 వరకు ఫీజ్ పేమెంట్ అన్నీ చేసే అవకాశం ఉంది. ఎవరైతే జోసా షెడ్యూల్లో పాల్గొనాలనుకుంటున్నారో జోసా కౌన్సిలింగ్లో వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. డోంట్ మిస్ యువర్ చాయిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.